రాచరికపు అహంకారాన్ని అణచాలని, తనని నమ్ముకున్న కోయరాజ్య ప్రజల్ని కాపాడాలని, శక్తికి మించిన పని తన ప్రాణాలకి ప్రమాదం అని తెలిసినా కూడా కాకతీయ రాజులతో యుద్ధానికి సిద్ధపడింది సమ్మక్క. కాకతీయ సైన్యమంతా ఒకవైపు, గిరిజన ఆడబిడ్డ సమ్మక్క ఒక్కతే ఒకవైపు. యుద్ధంలో సమ్మక్క పోరాడే తీరు చూస్తే ప్రతాపరుద్రుడికే చెమటలు పట్టాయి. కన్ను మూసి తెరిచేలోగా వందల సంఖ్యలో సైనికులు రక్త మడుగులో పడుతున్నారు. యుద్ధానికి వచ్చిన కాకతీయ సైన్యం సారక్కని, జంపనని దాటుకొని సమ్మక్క దగ్గరికి వచ్చేసరికి సగం సైన్యం మాత్రమే మిగిలారు. మిగిలిన సైన్యాన్ని సమ్మక్క ఒక్కతే నీలమట్టం చేస్తుంది. 2 చేతుల్లో 2 కత్తులు, విరబోసుకున్న వెంట్రుకలు, చింత నిప్పుల్లా మండుతున్న కళ్ళు, అపర భద్రకాళి వచ్చి శత్రువుల రక్తం తాగుతుందా అన్నట్లుగా సమ్మక్క చేస్తున్న యుద్ధానికి కాకతీయ సైనికులు ప్రాణ భయంతో పరిగెడుతున్నారు. ఒక చిన్న కోయరాజ్యం ఈ స్థాయిలో తిరగబడుతుందా? ఇది ఇలాగే జరిగితే తాను ఈ యుద్ధంలో ఓడిపోవడం ఖాయం అని అనుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క యుద్ధం చేస్తుండగా వెనుక నుంచి ఒక పెద్ద కత్తితో పొడిచాడు. నేరుగా ఓడించలేని రాజు తన వారి కోసం తెగించి పోరాడుతున్న సమ్మక్కను 2 పోటు పొడిచాడు.